మొదటి సమూయేలు గ్రంథం 12-13 వాక్యాలు, 16వ అధ్యాయం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే అతడు దేవుని యొద్దకు, దైవజనుని యొద్దకు పిలిచిన వెంటనే రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చప్పట్లు కొట్టగలరు ఒకసారి దేవుడికి. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మహత్తరమైన కార్యం ఒక ఇంట్లో జరగబోతుంది. యెషయా అని ఒక ఆయన ఉన్నాడు, అది పల్లెటూరు, వారికి గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ ఉంటాయి. ఆయనకి 8 మంది కొడుకులు. ఈ 8 మంది కొడుకులు తలా ఒక పని అప్పచెప్పాడు. లాస్ట్ వాడికి మాత్రం గొర్రెలు అప్పగించాడు. దైవజనుడు ఆ ఊరికి కబురు పెట్టాడు, నేను మీ ఊరు వస్తున్నాను అని. ఆ దైవజనుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, అతను దీర్ఘదర్శి, అతడు న్యాయాధిపతి, సుప్రీంకోర్టు జడ్జి ఎలాంటి వాడో అతడు కూడా అలాంటి వాడే. ఇంకా చెప్పనా, ఒక రాజు లాంటి వాడు అన్నమాట. దేశాన్ని ఏలేటువంటి ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అతడు ఒక చిన్న పల్లెటూరికి మీ ఇంటికి వస్తున్నానని కబురు పెట్టాడు. కబురు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, మన ఊరిలో ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు గుడి దగ్గర మూలన్న ముసలమ్మను కూడా పిలుచుకుంటాంగా, తెలుసా బ్రదర్? మీరు 5వ కుటుంబం నుంచి వచ్చారన్నారు కదా, ధ్వజస్తంభం ఎత్తారు కదా ఊళ్ళో. ఎప్పుడో మనం బుట్టకతోలికి పెళ్ళైన ముసలమ్మ ఒక ఆమె ఉంటుంది, ఆమెను పిలిస్తే ఆమె కూడా యాడికి ముసలమ్మ వెళ్తున్నామంటే మా ఊరిలో ధ్వజస్తంభం ఎత్తున్నారా అంటే, అబ్బాయి మరి మా పుట్టింటికి వెళ్ళాలి కదా, ఆ తర్వాత మరలా 7 ఏళ్ళు దాకా వెళ్ళకూడదంట అని వచ్చింది. అంటే ఒక మహత్తరమైన దైవ కార్యం జరిగేటప్పుడు ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరిని ఏం చేస్తారు, పిలుస్తారు. కానీ అందరిని పిలిచాడు, కానీ పిలిచిన వాడిని ప్రతి ఒక్కరిని ఇతను కాదని దేవుడు అంటున్నప్పుడు ఆ దైవజనుడు ఒక మాట అడిగాడు, అసలు నీకు ఎంతమంది కొడుకులయ్యా అని అడిగాడు. 8 మంది ఉన్నారని అన్నాడు. మరి 8 మంది 7గురే తెచ్చావు, ఇంకొకటి ఏడి అన్నాడు. ఆడు గొర్రెలు కాసుకుంటున్నాడులేండి, ఆడు పనికిరానోడు అన్నాడు. పనికిరానోడైనా అంటే తన తండ్రి దృష్టికి ఇతను ఎవడో, బంధువుల దృష్టికి ఇతను ఎవడో, అన్నదమ్ముల దృష్టికి ఎవడో పనికిరానోడు. గమనించాలి. అంటే మాకు పనికిరాని ఎధవా దేవుడికి పనికొస్తాడా అని వాళ్ళ నాన్న నమ్మకం. మీకు అర్థమైందంటారా? మనకు కూడా చాలాసార్లు మన ఇళ్లలో మనం పనికిరాం, మన ఇళ్లలో మనకు పనికిరామండి. ఈడ చచ్చిపోబుద్ది, మనల్ని ఏం మాట్లాడనవసరం లేదు. ఈడ ఏంటో అన్నాడు అనుకో, మన నాన్న నేను ఆ కాలువలో దూకి చచ్చిపోతాననిపించింది. నిజమే, మనలో ఏ టాలెంట్ లేకపోవచ్చు, వాళ్ళు కోరుకుందంత లేదు, వాళ్ళు ఆశించినంత మనలో ఏమి కనిపించినప్పుడు ఇది వేస్ట్ గాడని పక్కన పెట్టేస్తారు. వేస్ట్ గాడిని నేను కోరుకున్నాను అనేవాడే సృష్టికర్త అయిన దేవుడు. మీకు అర్థమవుతున్నా? వీళ్ళందరూ పనికిరానంటే అతడును నేను కోరుకున్నాను. హల్లెలూయా. అమ్మ ఏం చేశాడు దేవుడు? కోరుకున్నాడు. దేవుడు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎంత మంచి దేవుడు. నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నాడండి. ఒక తండ్రి, కోటీశ్వరుడైన తండ్రి, ఒకటే కొడుకు. ఆ బాబు, డాడీ ఈరోజు నన్ను షాపుకి తీసుకెళ్ళు, నేను ఏదైనా కొనుక్కుంటాను అన్నాడు. సరే తీసుకెళ్తే రకరకాలైనటువంటి ఏదో ఉన్నాయి, అవి కోరుకున్నాడు. ఆ పిల్లోడు కొనిపెట్టాడు. వచ్చేటప్పుడు
కుక్కలు అమ్ముతున్నారు ఒక దగ్గర, కుక్క పిల్లలు అమ్ముతున్నారు. అమ్మితే ఆ కుక్క పిల్లలు మంచి కుక్క పిల్లలు, కొన్ని బొచ్చు కుక్క పిల్లలు భలే ఉంటాయి కదా, చక్కగా ఉంటాయి. కొన్ని భలే ముద్దుగా ఉంటాయి కుక్క పిల్లలు. కొన్ని చిన్న పిల్లలప్పుడు భలే అందంగా ఉండే పిల్లలు 1-2 పేర్లు చెప్తారా? పంది పిల్లలు భలే అందంగా ఉంటాయి చిన్నప్పుడు. కుక్క పిల్లలు ఇంకా అందంగా ఉంటాయి, చూసారా? చూడలేదా? ఆవు పిల్లలు ఎంత బాగుంటాయో, దూడ పిల్లలు, గేదె పిల్లలు ఇంకా బాగుంటాయి చక్కగా. ఆవు పిల్లలు, దూడ పిల్లలు కొన్ని చిన్నప్పుడు భలే ఉంటాయి, చాలా ముద్దుగా ఉంటాయి. కుక్క పిల్లలు కూడా మనల్ని ఆకర్షిస్తాయి. కుక్క పిల్లల దగ్గర కొనిస్తానంటే సరే కొనుక్కోనానని తీసుకెళ్ళాడు, కుక్కల షాప్కి తీసుకెళ్తే చాలా అందమైన కుక్కలు ఉన్నాయి అక్కడ. కుక్క పిల్లలు చక్కగా ఉన్నాయి. ఈడెళ్ళి 2 కాళ్ళు లేవు, ఈ 2 కాళ్ళు లేవు అంటే ఏదో బరువుబడి 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు లేవండి, ముందు కాళ్ళతో ఇలా 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 నడుస్తుంది ఆ కుక్క. ఒక కుక్క పిల్ల, ఆ కుక్క ఆ బోన్లో ఉంది. చూసి డాడీ నాకు ఆ కుక్క పిల్ల కావాలన్నాడట. ఒకసారి ఈడి వైపు చూసేది, పిచ్చోడా మంచోడా అని. అది తీసుకున్నా బాగుందన్నాడు. నాకు అదే కావాలి అన్నాడు వాడు. ఒరే అది కుంటి కుక్కరా అన్నాడు. పర్వాలేదు నాకు కుంటి కుక్కే కావాలి అంటాడు. నా కొడుకేమన్నా తిక్కలోడు అంటావా వీడు, ఎందుకు కోరుకుంటున్నావురా దాన్ని అన్నాడు. పర్వాలేదు నాకు ఆ కుంటి కుక్కే కావాలి అన్నాడు వాడు. అరే అది మనకు పనికిరాదు నాన్న, దాన్ని నిన్ను ఆడిపించడం కాదు, దాన్ని నువ్వే ఆడిపించాలిరా, మంచిదాన్ని తీసుకుందాం. వద్దొద్దు నాకు ఆ కుంటి కుక్కే కావాలన్నాడట. ఈడెవడ మాట వినడయా, ఆ కుంటి కుక్కే ఇవ్వండి. ఎంత అంటే అదేముంది సార్, ఫ్రీగా తీసుకెళ్ళండి, దాన్ని రోజు తిండి పెట్టలేక చేస్తున్నాం, ఫ్రీగా తీసుకెళ్ళండి అన్నాడు. ఫ్రీగా ఎందుకులే, పావులో బేడ తీసుకొని అది ఇచ్చి తీసుకొని శుభ్రంగా దాన్ని సంకలో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు పిల్లాడు. అరే సగం దూరం వెళ్ళిన తర్వాత అడిగాడు, అరే మామూలుగా కుక్కనే నువ్వు ఆడిపించుకోవడానికి అలా షికారుకి వెళ్ళడానికి అది ముందుకి ఇలా అని లాగుతుంటే దాని వెనకాలను వెళ్ళడానికి కదా కుక్కను కొనుక్కుంటారు, మరి నువ్వు సంకలో పెట్టుకొని వెళ్తావు, దాన్ని ఎలా ఏం చేయాలని దాంట్లో నీ సరదా ఏమిటని, అందుకనే కొన్నాను డాడీ అన్నాడట. అదేంటో నాకు అర్థం కాలేదంటే, అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, డాడీ ఆ మంచి కుక్కలన్నిటినీ ఎవడో ఒకడు కొనుక్కొని వెళ్ళిపోతాడు, పాపం దానికంటే వెనకొచ్చిన కుక్కల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్తుంటే ఆ కుంటి కుక్క కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. నన్ను ఎవరు కొనుక్కొని వెళ్ళరా, నన్ను ఎవరు ఆడిపించుకోరా, నన్ను ఏ ఇంటికి తీసుకెళ్ళరా అని అది ఏడుస్తుంది. అందుకని నేను దాని కొరకు నా యొక్క సంతోషాన్ని, నా యొక్క ఆనందాన్ని త్యాగం చేసి దాన్ని సంతోషపరచడానికి దాన్ని కొనిపించాను నీతో. దాన్ని నేను ఆడిపిస్తాను డాడీ, దాన్ని నేను సంతోషపరుస్తాను అంటుండగా తండ్రి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది అట. ప్రియులారా మీరు గమనించండి, దేవుడంటే అతడే. నీలో గొప్ప టాలెంట్ లేదని లోకం పక్కన పెట్టేసింది, నువ్వు ఉపయోగం లేవని పక్కన పెట్టేసింది. ఆ నిరుపయోగమైనటువంటి వాడిని ఉపయోగకరంగా ఎన్నుకునేవాడే దేవుడు. అతడిని కోరుకుంటే లక్షల మంది ప్రజలకి అతడిని రాజుగా దేవుడు పట్టాభిషేకం చేశాడట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజంగా పనికొస్తానా, నన్ను ఎవరు కోరుకుంటారు, నన్ను ఎవరు ఇష్టపడతారు, నేనంటే మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, చివరికి అసలు నానేటువంటి వారికి కూడా ఇష్టం, ఊరికే నటిస్తున్నారంతే అనిపించింది కొన్నిసార్లు. దేవుడు రియల్గా ఇష్టపడుతున్నాడు నిన్ను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అందులో నేను ఒక్కడిని. మా అమ్మ నేను పొలం వేసి అప్పు అయిపోతే ఒక మాట తిట్టిందండి నన్ను. ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను. వీడు కొంపక దరిద్రం పట్టాడు నిన్నండి. నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను. నేను కొంపక దరిద్రమా, దాన్ని జీర్ణించుకోలేక ఆ మాటని చచ్చిపోదాం అనుకున్నాను. ఎలా చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలి ఎతుకుతున్నాను నేను. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు. ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను.
సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత అటక మీద మా మందులు ఉన్నాయి, పురుగు మందులు. పొలం వేసే వాళ్ళందరూ అటక మీద వేస్తారంట మందులన్నీ, ఆ మిగిలిన డబ్బాలు. అప్పట్లో ఎకాలక్స్ అని ఈ పత్తి చేనుకి కాయదొలిసే పురుగు కొడతారు. ఎకాలక్స్ అని బాగా పవర్ఫుల్ మందు. అది కొంచెం 2 మూతలు తాగితే మనం చచ్చిపోవచ్చు. అది తాగిదాం అనుకున్నాను. సరే ఈ టైంలో అటక మీదకి ఎక్కితే మా అమ్మగాని మా నాన్నగాని లేస్తారు, మళ్ళీ పొద్దున్న ఇబ్బంది అయిద్దని పొద్దున్నే చేనుకి వెళ్ళి తాగేద్దాం అనుకున్నాను. చేలోకి వెళ్తే పొద్దున్నే 6 గంటలకి చేలో తాగేస్తే మా చేలో జమ్మి చెట్టు ఒకటి ఉంది, నీడ ఉంటుంది. ఆడ పడిపోయామనుకోండి, మా నాన్న సాయంత్రం లోపల చేనుకు వచ్చి శవాన్ని తీసుకెళ్తారు అనుకున్నాను. ఆ రాత్రి కరుణా సంపన్నుడైన దేవుడు నన్ను దర్శించకపోతే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. ఓ పాస్టర్ గారిలాగా నా కళ్ళలోకి వచ్చి శివయ్య 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 అని తలుపు తడుతున్నాడు. ఎందుకంటే నా కొరకు తగ్గించుకొని ఆయన ఉచ్చరించకూడని పదాలను కూడా ఉచ్చరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను గబగబ వచ్చి కలలో తలుపు తీశాను. పాస్టర్ గారు ఉన్నారు. ఏంటి పాస్టర్ గారు ఈ టైంలో వచ్చారంటే, మరణదూత వచ్చింది, ప్రార్థన చేసేవారి దగ్గరికి వెళ్ళు, బ్రతుకుతావు అన్నాడు. నాకు మెలకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మరణం చస్తే ఏమైంది ఏంటి పరిస్థితి అనుకోలేదు, కానీ అప్పుడు ఆలోచించాను. అలాగూ ప్రభు నన్ను దర్శించాడు. మీలో ఎంతమంది చచ్చిపోవాలనుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది మరణాన్ని ఎతికారో తెలియదు. కానీ ఎందుకు మనం ఎవరికి పనికిరామనే సంగతి మన ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు తోలనాడతారు, నన్ను ఎందుకు ఇలా మాట్లాడతారు? నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను కదా. పనికి రాకుండా పోవాలని ఎవడనుకోడు, పనికి రావాలని, నేను ప్రయోజకుని అవ్వాలనుకుంటారు. అలాంటి టైంలో కోరుకునే దేవుడే మనం ఇప్పుడు ఆరాధిస్తున్న ప్రేమ కలిగిన దేవుడు. ఒక నిష్ప్రయోజకుణ్ణి ప్రయోజకుని చేయటంలో ఆయనకి మించిన దేవుడు మరి ఇంకొకరు నాకు కనిపించలా. నువ్వు వెతుక్కో కావాలంటే. హల్లెలూయా. దేవుడు అలా ఆ వ్యక్తిని పైకి లేపాడండి. ఈ బైబిల్లో ఒక అమ్మాయి ఉంటుంది. పుట్టగానే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు. పుట్టిన వెంటనే చచ్చిపోయారు. ముందు తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిన 3-4 నెలలకే తండ్రి చచ్చిపోయాడు. అనాదిగా మిగిలింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని ఎవరైనా సాక్కోవడానికి కూడా భయపడిపోతున్నారు. సెంటిమెంట్లు ఉంటాయి కదా. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చింది, అలా జరిగింది, ఈ అమ్మాయి పుట్టింది, ఎలా జరిగింది, ఉంటాయా? సెంటిమెంట్లు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ టైంలో మొర్దెకై అని ఒక ఆయన, సరేలే కొంత భక్తి కలిగినోడు, ఇంట్లో ఉంటుందని ఇంట్లో ఒక్కొక్క పిల్లలాగా అన్నం పెట్టాడో తెలియదు, మొత్తం ప్రేమ కలిగి చూసుకుని ఉండొచ్చు. ఆ టైంలో పారసీకపు రాజు తన భార్య వస్తి అని ఒక ఆమె ఉంది. ఆమెని పిలిస్తే అందరికి చూపిద్దాం, పరిచయం చేద్దామని పిలిస్తే, భర్త రాజు అయిన భర్త పిలిస్తే ఆమె గర్వం, అహంకారం, ఏంటి ఈ టైంలో మందు దాగి పిలుస్తున్నాడా, నేను రాను అనింది. ఆడు రాజు అన్న తర్వాత మందు దాక్కుండా ఉంటాడా? రాజుగారు కదా, మందు తాగాడు, మందు తాగి అందరికి పరిచయం చేస్తానన్నాడు. ఆయన పిలిచినప్పుడు లోబడాలి కదా. అమ్మ లోబడాలి కదా. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఎందుకు అనుకున్నారు పాడైపోతాయి. అతను మూర్ఖంగా నిర్ణయం తీసుకున్నాడు, నేను కాదనను. మూర్ఖుడో భర్తకు లోబడి ఉండాలి కదా. వెళ్ళి కాసేపు ఇలా ఇష్టం లేకపోయినా ఇలా నిలబడరాదా? ఏమండి, ఇష్టం లేకపోయినా అందరికి ఎదుగు నా భార్య అండి మహాసుందరవతి అని చెబుతున్నప్పుడు ఇలా అని అలరాదా లోపలికే? ఆహా, ఎంత గర్వం అంటే మనిషికి, మహాగర్వం. అమ్మ ఇక్కడ లేకపోవచ్చు, అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు, పెద్ద తగ్గి ఉండొచ్చు, కాచో కూర్చో. హల్లెలూయా. హలో ప్రమీల, ఏయ్ ప్రమీల అన్నాడు అనుకో, 5-6 పిలుపులు కూడా పలకరు. ఆల్రెడీ వినపడిద్ది ఫస్ట్ పిలుపుకే. అర్థమవుతుందండి? వినపడి పిలిచారా, అరిశాను, కాపీ ఇస్తావా, కాపీయా, ఇస్తానులే, ఏరే పనిలో ఉన్నాను. ఈ గర్విష్ఠులతో కాపురం చేయటం మహా కష్టం అండి బాబు. అదేంటన్నయ్య, మేమే గర్విష్ఠులని మాకెళ్ళి చూస్తా, వాళ్ళకి లేదా? ఎవడకున్నా బాగుపడ్డావు. ఆడ మనిషికున్న గర్వం పాడైద్ది ఆ కుటుంబం, మగ మనిషికున్న
మన గర్వం మన అహంకారం బయట చూపించండి. ఇంట్లో ఏం చేయాలి? భార్య దగ్గర కూడా గర్విష్ఠులు అండి. అబ్బాయి అందరూ అక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఆ గ్యాప్ పెరిగిన తర్వాత మహాప్రేమ పెరిగిద్ది. హలో, బాగున్నావా, తిన్నావా, ఓహో ఓహో. ఇప్పుడు అక్కడ మాట్లాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెగ మాట్లాడతాడు కుర్రోడు. మిమ్మల్ని కాదు, నేను మామూలుగా మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. సరే, ఆ గర్విష్ఠి రాలేదండి. సరే, ఇది వద్దనుకున్నాడు. ఈడు పెద్ద మూర్ఖుడు, మహామూర్ఖుడు. రాలేదా 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 అంటుండగానే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ తాగుపోతే ఎదవలే కదా. వాళ్ళు వచ్చి, ఈ మీ భార్య నీకు లోబడట్లేదంటే ఇంకెవరు లోబడతారండి? మా భార్యలు మాకు లోబడతారా? ఆమె విడిచిపెట్టేయండి. మంచి ఫ్రెండ్స్ కదా. వెంటనే అలాంటి నిర్ణయం తీసేసుకున్నాడు ఆడు. తీసేసుకొని ఎవరైనా మంచి అందమైన అమ్మాయి ఉంటుందని చూడమంటే, అయ్యా ఒకళ్ళిద్దరిని చూపించకూడదు, మీకు దేశంలో ఎంతమంది ఉన్నారు అంతమందిని పిలుచుకొద్దాం. మరి ఈ మూర్ఖులు ఆ రోజుల్లో కాబట్టి బ్రతికిపోయారు వాళ్ళు. ఆ పారసికపు రాజు కాలంలో పిల్లలందరినీ, దేశంలో ఉన్న అందమైన ఆడపిల్లలందరినీ, పెళ్లి కాని కన్నికలందరినీ పిలిచారండి. పిలిచిన తర్వాత రాజుగారు ఒకవేళ నీ అదృష్టం బాగుంటే పెళ్లి చేసుకుంటాడంటే ఇక వీళ్ళు మాత్రం ఆగుతారా? ఒక్కొక్క ప్రపంచ సుందరలాగా తయారై వచ్చారు. ఏమో మామూలుగా వెళ్తారా? ఒక్కొక్క అక్క ఈ చెవు తెగిపడిద్దేమన్నంత ఇంత తెల్లడిపై పెట్టేస్తున్నారు కొంతమంది. వీళ్ళు చెవులు పూసేసుకుంటున్నారు. వందనాలు, హల్లెలూయా, స్తోత్రం. చెన్నై పెట్టుకోవచ్చు అండి, తప్పులేదు. మరి ఈ మధ్య ఘోరం ఇంత. అప్పుడెవరో ఆడెవడో ఈ టింగ్ 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 చెప్పుకుంటూ వస్తాడు సోది. ఆ సోదుడు పెట్టుకున్నాడు పెద్ద పెద్దవి. ఇప్పుడు వీళ్ళు మోడల్ అంట కదా. చెబుతున్నానండి, మనం కూడా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మనవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కదా రింగ్ ఒక సైడు. ఏదోలేండి, ఎవరు తిప్పలాలు పడుతున్నారు, పడండి. నాకు ఎందుకంటే ఉన్న అందం సరిపోక లేనిపోయింది ఇంకొక అందం తెచ్చుకుందామని. ఒకటి మొత్తం కట్ చేసి పెద్ద 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 కొబ్బరి పెడుతున్నాడు. ఒకటి ఇది మొత్తం తీసుకెళ్ళి 7 ముడి వేస్తాడు. వెనక నుండి చూస్తే అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లేదు. అల్లాడిపోతున్నాం తెలుసుకోలేక. నిజమండి, అసలు వెళ్ళి బండి మీద వెళ్ళేది అమ్మాయి అబ్బాయా అర్థం కావట్లేదు. మీరు చూడలేదా? నేను ఒక్కడనే చూసినట్లు మీరు చూడనట్టు. చూడండి ఒకసారి. ఆ అమ్మాయిని అందరిని పిలిస్తే ఒక అమ్మాయి దీనురాలు, చిన్నప్పటి నుంచి హృదయంలో గాయాలైన పిల్ల. నా జీవితానికి నేను ఇక్కడ రాజుగారికి భార్యని అవుతానా? ఎందుకంటే నేను పుట్టగానే ఎవరు పోయారు? అమ్మ పోయింది, నాన్న పోయాడు, అందరూ పోయారు. నా బొట్టి పనికి మాలింది ఎందుకు అనుకున్నట్టుంటే, ఆమెను చూసినటువంటి రాజుగారికి ఎక్కడలేని దయ కలిగిందట. హల్లెలూయా, ప్రేమ కలిగింది. ఆమె అందమేమో కానీ ఆమె దీనత్వం నాకు నచ్చింది. ఆమె నాకు భార్య అని ఆయన రాజదండను చాపాడట. ఆమె ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి భారతదేశాన్ని కూడా 120 సంస్థానాలని చెప్తుంది కదా. కుషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అని రాయబడింది బైబిల్లో. ఆమెను తనకు భార్యగా చేసుకుంటే ఆమె ఎవరైతే చీ అన్నారో ఆ జాతిని బ్రతికించే ఒక జీవదాతగా మారిందండి ఆ తల్లి. దేవుడు కోరుకుంటే అలా ఉంటుంది. స్తోత్రం చెప్పగలరా? దేవుడు నిన్ను కోరుకొనే నీ సహోదరుడు ద్వారా ఇక్కడ పిలిపించుకున్నాడు. లేదంటే నీ అంతటికి నువ్వు రావు. సింగపూర్ వచ్చి నువ్వు సింగపూర్లో సగభాగం సంపాదిస్తావో లేదో నాకు తెలియదు, కానీ యేసును సంపాదించుకుంటే నీ స్థితి మారిద్ది. యేసును సంపాదించుకొని వెళ్తే నీ పరిస్థితులు మారిపోతాయి. యేసయ్యే దొరకకపోతే నేను ఏమయ్యోన్నో, ఎంత భ్రష్టుడినైపోయాన్నో నాకే తెలియదు. దేవుని దయవలన ఆయన నన్ను కోరుకున్నాడు. నా బోటి ఎదవను కోరుకుంటాడని నేను ఎప్పుడు అనుకోలే, కానీ కోరుకున్నాడు. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరికి పనికిరాననే మాట నీళ్ళ నుంచి తీసి దేవుడికి పనికొస్తావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. రెండో విషయం మనం ఆలోచించకూడనటువంటిది ఏమిటంటే, నేను ఎప్పటికీ పైకి రాను.
నేనెప్పటికీ పైకి రాను, నా వల్ల కాదు, నేను సమాజంలో పై నేను తలగా ఉండలేను, నిలబడలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకో చెప్పనా? ఒక మాట చూడమ్మా, 2వ అధ్యాయం సమూయేలు గ్రంథం, అద్భుతమైన మాట ఉంటుంది. వాక్యం నమ్మండి, 8వ వాక్యం. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. చూడండి 8వ వాక్యం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఒకసారి చప్పట్లు కొట్టగలరా ప్రభుకి? హల్లెలూయా. నమ్ముతారా బ్రదర్? మీరు నమ్ముతారా? నువ్వు హీన స్థితిలో, ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉంటే నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కించగలడని నమ్ముతావా? నమ్మితే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నువ్వు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. హల్లెలూయా. నువ్వేది తలపెడతావో దాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తాడు. నువ్వేది చేయాలనుకుంటావో దాన్ని దీవెనకరంగా మలుస్తాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులు నాయన లేవనెత్తువాడని. దరిద్రులను, టైం అయిపోయింది, నేను తెలుసుకోకుండానే చెప్పేస్తున్నాను. హల్లెలూయా. టైం కరెక్ట్గా పాటిస్తాను నేను, కానీ ఈరోజు ఏందో ఒక 5 నిమిషాలు ఎక్కువ అయ్యేటట్టుంది. నీకు రాకూడన ఆలోచనలు చెబుతున్నాను నేను, త్వరగా లాగిచ్చేస్తాను. దేవుడు నన్ను ఎవరో కోరుకోరు, నేను ఎవరికి పనికిరాను, నేను ఎందుకు బ్రతకాలి అనొద్దు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. భవిష్యత్తులో నేను జీవితంలో పైకి రాను, ఈ అప్పుల్లో నుంచి పైకి రాలేను, ఈ స్థితిగతుల నుంచి నేను పైకి రాలేను, నేను దరిద్రుడిని, ఎప్పుడు ఎంత కష్టపడినా ఇంతే అనుకోవద్దు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. అదే ఊహించండి. నీ ఊహల్లో హీన స్థితిలోనికి వెళ్ళమాక, పెద్దగా ఊహించండి. స్తోత్రం చెప్పాలి. పెద్ద వాటిని ఊహించండి. దరిద్రుడిగా ఉన్నట్లు ఊహించకండి, శాపగ్రస్తుడినైనట్లు ఊహించకండి. నీవు ఇతరులకి సహాయం చేసే, ఇలా ఇచ్చే స్థితిలో ఉన్నానని మీ తలంపుల్లో ఉండనివ్వండి. ఏమంటారు? హల్లెలూయా. నేను చాలా పెద్ద ఊహలు ఊహిస్తాను, అలాగే దేవుడు చేశాడండి. నిజమండి, స్తోత్రం చెప్పాలి. తక్కువగా ఆలోచించడం చాలా అరుదు. నేను ఏదైనా ఒక పని తలపెట్టేటప్పుడు దాన్ని ఉన్నతంగా దేవుడు ఊహించడం తెలుసా మీకు? తెలుసా? సినిమా యాక్టర్ అయినట్టు ఊహించావా? నేను అలా ఎప్పుడు ఊహించలేదు. నా దేవుడు నాకు అప్పగించిన పని విషయంలో నేను చాలా ఉన్నతంగా ఊహించాను. నా వృత్తి అది కాబట్టి నేను దేవుని పని చేస్తున్నాను. కొంచెం సంఘం ఉన్నప్పుడు వేల మంది నా ముందు ఉన్నట్టు నేను ఊహించి వాక్యం చెప్పేవాడిని. స్తోత్రం చెప్పాలి. ఓ చిన్న చర్చి ఉంటే ఓ పెద్ద చర్చి కట్టినట్లు ఊహించేవాడిని. ఎందుకంటే నేను ఏ ఫీల్డ్లో ఉన్నాను? సేవా ఫీల్డ్లో. నువ్వు కూడా ఏ ఫీల్డ్లో ఉన్నావో అందులో ఉన్నతంగా ఆలోచించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పైకి తీస్తాడు. దావీదు అదే అన్నాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించన్నాడు. ఆ కొండ ఎక్కడం ఎవరి చేత కాదు. ఎందుకంటే ఆ కొండ ఏంటంటే రాజధాని నగరం, అక్కడ సింహాసనం ఉంది. సింహాసనం మీద కూర్చొని అందరినీ ఆలాలి, అది నా గురి, నా గోల్ అది అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. దానికి కొరకు మూల్యం చెల్లించాలి. తెలుసు కదా, కష్టపడాలి. అలా ఊహించేసి నిద్రపోయామనుకోండి, దాని కొరకు రాత్రి మగులు కష్టపడాలి. చావో రేవో తేల్చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి తోడయుండి ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? మీరు చేయకూడని 2 పనులు చెప్పమంటారా? నిన్ను నీవు ఎప్పటికీ ఇతరులతో పోల్చుకోవద్దు. నిన్ను నువ్వు ఎప్పటికీ ఇతరులతో పోల్చుకోవద్దు. గుర్తుపెట్టుకోవాలి,
ఎందుకంటే నీ కళ్ళు వేరు, నా కళ్ళు వేరు, నీ పక్కవాడి కళ్ళు వేరు, నా కళ్ళు వేరు, అంతే కదా. నీ ఏలు ముద్రలు వేరు, నా వేలు ముద్రలు ఒకరికొకటి కొంత. ప్రపంచంలో ఇన్ని వందల కోట్ల మంది ప్రజల్లో ఒకరికొకరు కలవకుండా సృష్టించిన సృష్టికర్తని దేవుడు, నీ స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలనుకొని పిచ్చి ఆలోచనలు చేస్తాం. బైబిల్ చెబుతుంది, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. నీ స్థితి వేరు, నీ పక్కవారి స్థితి వేరు. నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండి దేవుడు నిన్ను పైకి తీసుకురాగలడు. నా బాధ అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. టైం అయిపోతుంది, ఇందాక నేను టైం చూసుకోవాలా. చివరికి ఒక మాట చెబుతాను. అందరినీ సంతోషపరచడానికి ఎప్పుడూ ప్రయాసపడమాక. అర్థం కాలేదా? అందరినీ సంతోషపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు. అది నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. మరి ఎవరిని సంతోషపరచాలి? చప్పట్లు కొట్టగలరమ్మా? మనం ఎప్పుడూ అందరినీ సంతోషపరచాలి. ఎవరిని కాదనకూడదు, ఎవరిని ఏమనకూడదు అనకూడదు. మన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు కొందరికి బాధ కలగవచ్చు, కొందరికి సంతోషం కలగవచ్చు. మేము కూడా మిమ్మల్ని అందరినీ సంతోషపరచగలమా? నేను ఇప్పుడు టైం లేదు, చదవండి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం నుండి తర్వాత చదవండి. పౌలు ఏమంటాడో మీకు అర్థమైంది. నేను ఇక్కడ జాకేబ్ గారిని ఫస్ట్ నుంచి దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుండి నేను ఇప్పుడు ఇది 5వ ఏమో వచ్చి ఉండొచ్చునేమో ఇక్కడికి. మీ విషయంలో పడుతున్న ప్రయాస నేను బాగా ఎరుగుదును. ఎందుకంటే వారు కష్టపడుతూ భార్యాభర్తలు. మొన్న పోయిన సంవత్సరం ఎప్పుడో నేను ఒక మాట విన్నానండి. నేను అడిగితే చెప్పారు, సిస్టర్ గారు ఒక సహోదరుడికి, మీ చర్చికి ఇక్కడికి వచ్చే సహోదరుడికి ఆమె కిడ్నీ ఇచ్చింది. బహుశా ఆయనకి తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండి ఉండొచ్చు, భార్య ఉండి ఉండొచ్చు. ఇంతమంది ఉన్నా దేవుని సేవకురాలు కిడ్నీ ఇవ్వటం అంటే ఇంచుమించుగా ప్రాణం ఇచ్చినట్లే. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటని నాకు తెలియదు, కానీ ఇంతగా ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇది ఆశించి కాదు. ఏ విధము చేతనైనా నా ప్రభు కొరకు కొందరినైనా ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. మీ సొమ్ము తినరు, ఎందుకంటే వాళ్ళిద్దరు జాబులు చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. వచ్చింది చక్కగా మీ కొరకే ఖర్చు చేస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి ఈ పరిచర్యని దేవుడు మీకు ప్రేమించే సేవకులను ఇచ్చారు. మీ వంతు పని మీరు చెయ్యండి. స్తోత్రం చెప్పగలరా? మీరు చేస్తున్నప్పుడు కొంతమంది మీకు విమర్శలు రావచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే మనం కడుపు నిండా భోజనం పెట్టినా మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు కదా. అంటారా? ఎలా తిడతారు? చికెన్లో పెద్ద మసాలా ఏమనిపించలా, మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చి మసాలా వేసి కూర వండి చెమట పట్టి పెడితే అన్నయ్య బాగుందా బ్రదర్? అయ్యే బాబోయ్, మనుషులు మామూలు కదండి బాబు, అవునా కాదా? అందుకని ఇలాంటి వాడిని ఎవడు సంతోషపెడతాడు? ప్రేమ కలిగిన తండ్రిని సంతోషపరిస్తే ఆయనకి ఇష్టలైన వారందరూ సంతోషిస్తారు. ఓకే, హల్లెలూయా. అందుకని దీంట్లో మనం నిరుత్సాహపడిపోతుంటాం. నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను, ఎవరిని సంతోషపరచలేకపోతున్నాను, ఎవరిని సంతోషపరుస్తావు? నీ దేవుడిని ఒక్కడే సంతోషపరచండి చాలు. అప్పుడు నీ స్థితి మారిద్ది. ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను మీకు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మహిమపరుస్తాడు.
ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా చేసిను. ఎవరు నీతిమంతులుగా చేసినో వారిని దేవుడు మహిమపరిచారట. ఖచ్చితంగా మహిమపరచడం అంటే హెచ్చించడం, ఘనపరచడం, దీవించడం. హల్లెలూయా. దేవుడు మీకు అలాంటి కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఈ లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా అలాంటి కృప అనుగ్రహించునుగాక. ఇప్పుడు మనం చేయకూడని పని చెప్తున్నాను, చేయవలసింది కూడా చెబుతున్నాను. దయచేసి గమనించాలి. నేను ఎవరికి పనికిరానని అనొద్దు. నీ నోట్లో నుంచి నీ దేవుడికి పనికొస్తావు. నీ దేవుని చేతిలో పనిముట్టుగా ఉండండి, ఒక పాత్రగా వాడబడండి. నేను ఎప్పటికీ పైకి రానని అనొద్దు. ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు పైకి తీస్తాడు నిన్ను. ఏదో ఒక టైంలో దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలుపుతాడు. ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో పడ్డావు? మనుషుల చేతులు పడలా, దేవుని చేతులు పడ్డావు. నిన్ను నువ్వు అసలు ఎవరితో పోల్చుకోవద్దు. ఏమంటారు? నేనే, నువ్వే. హల్లెలూయా. అంతేగాని వాళ్ళతో ఒక్కొక్కరు భార్యలు కూడా పోలుస్తుంటారు. అసలు ఆ వండిద్ది కూర, అక్కడే కదా గొడవలు వస్తున్నాయి. భార్యలు కూడా కొంతమంది భలే గాయపరుస్తుంటారు. ఏంటోలే, ఆ అన్నయ్య ఉన్నారు, అసలు ఎంత చక్కగా చూసుకుంటారో ఆ వదిన్ని. ఇలా గాయాలు చేయకండి అమ్మా మీరు కూడా తల్లులారా. హల్లెలూయా. ఎవరితో ఎవరిని పోల్చొద్దు. నీ కుటుంబం వేరు, నీ ఎవరి మనస్తత్వాలు తగినట్టు వాళ్ళని దేవుడే ఏర్పాటు చేస్తారు. ఓకే, ఎవరితో పోల్చుకోవద్దు. ఇంకొక మాట ఏదో చెప్పాను నేను, అందరినీ సంతోషపరచడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు, ఓడిపోతావు. స్తోత్రం చేద్దాం. దేవుడిని ఒక్కడనే సంతోషపరిచే భక్తి చేద్దాం, ఆ క్రియలు చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.